జరగడం ఈ ప్రాంతం అంతటికి గొప్ప ఆశీర్వాదము, గొప్ప దీవెన. మరి దైవజనులు పాస్టర్ సాల్మన్ రాజు గారిని బట్టి, అలాగే వారి కుమారుడు పాస్టర్ డేవిడ్ లివింగ్స్టన్ గారిని బట్టి ప్రత్యేకంగా నేను దేవుని స్తుతిస్తున్నాను. ఇటువంటి సభలు మరి 4 దినాలు జరిగించడం అంటే ఇట్స్ నాట్ ఈజీ. మేము కూడా సభలు జరిగిస్తూ ఉంటాము. ఎంత పని, ఎంత ప్రయాస, ఎంత ఖర్చు, ఎంత ప్లానింగ్, నిద్రలేని రాత్రులు, చాలా త్యాగాలు ఉంటాయి దైవ సేవకుల మరి జీవితాలలో. దైవజనులను మరి హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. వారి యొక్క ప్రయాసను బట్టి దేవుడు వారిని, వారి కుటుంబాన్ని ఈ ప్రాంతంలో వాడుకుంటున్న విధానాన్ని బట్టి దేవునికి మరి సకలమైన మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. వారి కుమారుని బట్టి, అలాగే వారి కుమార్తెని బట్టి కూడా దేవునికి స్తోత్రాలు. దేవుడు వారికి చక్కని తలాంతులను మరి తల్లిదండ్రులతో మనసు కలిపి మరి ప్రయాసపడే చక్కని యవ్వన బిడ్డలను వారికి ఇచ్చినందుకు దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. వేదిక మీద ఉన్న దైవ సేవకులందరికీ కూడా మరి ఒకసారి ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాలు. వేదిక క్రింద ఉన్న దైవ సేవకులందరికీ కూడా నా వందనాలు. ఈ రాత్రి దేవుని వాక్యం వినడానికి వచ్చిన మీ అందరికీ మరొకసారి ప్రభుపేట శుభాలు, వందనాలు, నా అభినందన తెలియజేస్తున్నాను. దేవుని సన్నిధిలో ఆయన మాటలు వినాలని వచ్చిన మీరు చాలా మంచి పని చేస్తున్నారు. మంచి పని కాదండి, అతి శ్రేష్టమైన పని చేస్తున్నారు. యు ఆర్ డూయింగ్ ద బెస్ట్ థింగ్. ఈ గ్రౌండ్కి ఇక్కడికి వచ్చి దేవుని వాక్యం వినడానికి మీరు తీసుకున్న మంచి నిర్ణయము, తీర్మానము మీ జీవితాన్ని ప్రభావితం చేయబోతుంది. చాలా శ్రేష్టమైన కార్యాన్ని మీరు చేస్తున్నారు. చిన్న ప్రార్థన చేసుకొని దేవుని వాక్యంలోకి మనం వెళ్దాం. పరిశుద్ధుడా, సర్వశక్తిమంతుడా, వాక్యమైన దేవానికి స్తోత్రాలు. ఈ సాయంకాల సమయంలో ఈ చక్కని సభను నీ నామ మహిమార్థంగా మీరు జరిగిస్తున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటూ, మీరు తోడుకొని వచ్చిన ప్రతి బిడ్డను బట్టి నీకు స్తోత్రాలు. ఈ సౌండ్ సిస్టమ్ ద్వారా, మైక్ ద్వారా ఎంతమంది నీ మాటలు వింటున్నారో ప్రతి ఒక్కరి హృదయంలో నీ వాక్యము పనిచేయనట్లు సహాయం చేయండి. నన్ను మీ సిలువ చాటున మరుగుపరిచి కేవలం మీ నోటి బురగా వాడుకొనమని, మీ ఆత్మకు, మీ వాక్యమునకు అధిక స్వాతంత్రం ఉండునట్లు సహాయం చేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. విక్టరీ ఇస్ స్వీట్, డిఫీట్ ఇస్ హార్డ్. విజయము చాలా తీపిగా ఉంటుంది, కానీ ఓటమి అంతే చేదుగా ఉంటుంది కదండి. విజయం వచ్చినప్పుడు మనకు కలిగే ఆనందము, తృప్తి, ఉత్సాహము బయట గెంతకపోయినా హృదయము గంతులేసేస్తూ ఉంటుంది లోపల. కానీ కొన్నిసార్లు జీవితంలో ఓటమిని చవి చూసినప్పుడు ఆ ఓటమి భారము మనల్ని చాలా కృంగదీస్తూ ఉంటుంది, చాలా నిరాశకు లోను చేస్తూ ఉంటుంది. అయితే ఒక దైవజనుడు ఏమంటారంటే, క్రైస్తవ జీవితంలో విజయము పొందడము అంటే సమస్యలు, పోరాటాలు లేని జీవితాన్ని జీవించడము, సాగించడం కాదు, కానీ సమస్యలలో, పోరాటాలలో దేవుని యొక్క సన్నిధిని, దేవుని యొక్క కాపుదలను అనుభవించడమే నిజమైన విజయం అని. ఈ రాత్రికాల సమయంలో ఒకవేళ సమస్యల మధ్యలో మీరు ఈ ప్రాంతానికి వచ్చినట్లయితే, మీ జీవితంలో కొన్ని పోరాటాలు మీరు ఎదుర్కొంటూ ఇక్కడికి వచ్చినట్లయితే, ఈ రాత్రికాల సమయంలో ఈ సందేశం ద్వారా తప్పకుండా దేవుడు మీతో మాట్లాడతారు అని నేను నిశ్చయంగా నమ్ముతున్నాను. ఈ ప్రపంచంలోని వ్యక్తులను 2 గుంపులుగా మనం విభజించగలిగితే, మొట్టమొదటి గుంపు ఎవరంటే విక్టర్స్, విజయాన్ని పొందుకున్న వారు, విజేతలుగా నిలిచేవారు. రెండవ గుంపు ఎవరు అంటే విక్టిమ్స్, అంటే బాధితులు, బాధించబడేవారు. ఈ రాత్రికాల సమయంలో గ్రౌండ్లో ఉన్న మనందరం కూడా అయితే విజేతలము లేదంటే బాధితులం. వీఆర్ ఈదర్ విక్టర్స్ ఆర్ విక్టిమ్స్. ఇప్పుడు విజయాన్ని పొందుకున్న వారు, విజేతల యొక్క మనస్తత్వము, వారి ఆలోచన విధానము ఎలా ఉంటుందంటే, విజేతలు తమ జీవితంలో ఎన్ని పోరాటాలు సలపాల్సి వచ్చినా, ఎటువంటి పరిస్థితినైనా ధైర్యంతో వారు ఎదుర్కొని ముందుకు వెళ్తారు. కానీ జీవితంలో మరి ఓటమిని చవి చూసిన వారు, అంతకన్నా ప్రాముఖ్యంగా బాధితులు అని ఫీల్ అయ్యేవారు, వారి యొక్క మైండ్ సెట్ ఎలా ఉంటుందని ఆలోచన చేస్తే, వారు ఎప్పుడు ఏదో ఒక సాకు చెప్తూ ఉంటారు, ఎవరో ఒకరిని నిందిస్తూ ఉంటారు. నేను ఇలా ఓడిపోవడానికి, నేను ఇలా విఫలం అయిపోవడానికి, నేను ఈ స్థితిలో ఉండడానికి పలానా వారు కారణం, పలానా పరిస్థితి కారణమని ఏదో ఒక కారణాన్ని వారు వెతికి చూపిస్తూ, నేను బాధితుడినండి, నేను బాధితురాలనండి, నేను ఒక విక్టిమ్ని అని ఆ మెంటాలిటీతో ఉండిపోయి వారి జీవితం అంతా అలా కొనసాగుతూ ఉంటారు. కానీ ఈ రాత్రికాల సమయంలో దేవుని బిడ్డలంగా ఉన్న మనం ఒకటి జ్ఞాపకం పెట్టుకోవాలి. అదేంటంటే, మనలో ఎవరము బాధితులుగా మిగిలిపోవడం దేవుని చిత్తం కాదు, కానీ విజేతలుగా మనల్ని నిలపాలని
యేసుక్రీస్తు ప్రభువారు పరలోకాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చి మన కొరకు ఆయన మరణించారు. ఇంకొక మాట కూడా చెప్పిన సందేశంలో నేను ముందుకు వెళ్తాను. అపవాది మనందరికీ విరోధి, మనందరికీ శత్రువు. బైబిల్లో కూడా ఒక చక్కని మాట ఉంటుంది, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుచు తిరుగుచున్నాడు. ద డెవిల్ ఈజ్ అవర్ ఎనిమీ. ప్రతి ఒక్కరికి అపవాది నిశ్చయంగా శత్రువే. దేవుని బిడ్డలకి మరి నిశ్చయంగా అపవాది శత్రు. అయితే అపవాది మన జీవితాలలో మనకు కలుగచేసే పోరాటాలు, వాడు మనకు విరోధిగా ఉండి చేసే పోరాటాలలో ద డెవిల్ ఫైట్స్ విత్ గాడ్స్ పీపుల్ ఫ్రమ్ అ పొజిషన్ ఆఫ్ డిఫీట్. ఆల్రెడీ సిలువలో యేసుక్రీస్తు ప్రభువారు సాతాను యొక్క తలను చితకద్రొక్కారు. అపవాది ఆల్రెడీ ఓడిపోయాడు. ఓడిపోయిన స్థానంలో ఉండి అపవాది మనతో పోరాడుతున్నాడు. అది ఎప్పుడు మర్చిపోకూడదు. దేవుని బిడలంగా మనము అపవాదితో చేసే పోరాటాల్లో మనం ఒకటి జ్ఞాపకం పెట్టుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు ఆల్రెడీ ఆయన విజయాన్ని సాధించి సంపాదించి పెట్టారు. కాబట్టి వీఆర్ ఫైటింగ్ ఫ్రమ్ అ పొజిషన్ ఆఫ్ విక్టరీ. మనము విజయము నుండి అపవాదితో పోరాడుతున్నాము అని ఎప్పుడు మర్చిపోకూడదు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక క్రికెట్ టీంలోనో లేదంటే ఒక వాలీబాల్ టీంలోనో మనం ఆడుతూ ఉంటే మన టీంలో మంచి ఛాంపియన్స్ ఉన్నారనుకోండి, వీళ్ళు ఉంటే ఖచ్చితంగా గెలుపు గ్యారంటీ అన్నవారు మన టీంలో ఉంటే మనకి చాలా ధైర్యంగా ఉంటుంది. ఎందుకంటే నేను ఒకవేళ అంతగా ఆడలేకపోయినా, నాకు అంత మంచి నైపుణ్యత లేకపోయినా నాతో ఉన్నవారు నన్ను కవర్ చేస్తారు కాబట్టి ఎనీవే మేము గెలుస్తాము. దేవుని బిడ్డలంగా ఈ లోకంలో జీవించేటప్పుడు కూడా మనం జ్ఞాపకం పెట్టుకోవాల్సింది ఏంటంటే, మన యొక్క విజయము దేవుని మీద ఆధారపడి ఉందని, దేవుడు మనల్ని నడిపించేవాడని, ఆయన మన కొరకు ఆల్రెడీ మరి ఓటమిని జయించి, అపవాదిని జయించి, ఎదిరించి మనకు విజయాన్ని ఇచ్చారు అని జ్ఞాపకం పెట్టుకున్నప్పుడు విశ్వాస జీవితంలో మనం ఆశీర్వాదకరంగా ముందుకు సాగగలం. దేవుని వాక్యంలో ఉండి ఒక 3 ప్రాముఖ్యమైన మాటలు నేను చెప్పిన సందేశాన్ని ఈ రాత్రికాల సమయంలో ముగించాలని ఆశిస్తున్నాను. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. 1 John chapter 4 verse 4. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం చదువుకుందాం. చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు. మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు గనుక మీరు వారిని జయించి ఉన్నారు. దేవుని వాక్యంలో వ్రాయబడిన మాట, మీరు జయించి ఉన్నారు. యు ఆర్ విక్టోరియస్. దేవుడు అంటున్నాడు, మీరు ఆల్రెడీ జయించేశారు. ఎలా జయించామో, ఏ కారణం చేత జయించాం అని ఆలోచన చేస్తే, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. నిజమే, మనిషి అంటే పైకి కనబడేది కాదు. నిజానికి హూ వి ఆర్ ఇస్ డిపెండెంట్ ఆన్ వాట్ వి ఆర్ ఆన్ ది ఇన్సైడ్. ఒక మనిషి యొక్క వాస్తవికత, ఒక మనిషి యొక్క జీవితంలో అసలు సిసలైన పరిస్థితి ఏంటంటే, బయటకు కనబడే మాటలు, వేషభాషలు, వస్త్రధారణ ఇవన్నీ కాదు, కానీ మనం లోపల ఏమై ఉన్నామో దాన్ని బట్టే మన జీవితం ఆధారపడి ఉంటుంది అని మనందరికీ తెలుసు కదా. దేవుని వాక్యంలో కూడా వ్రాయబడిన మాట ఇదే, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు గనుక మీరు వారిని జయించి ఉన్నారు. ఈ రాత్రికాల సమయంలో ఒకవేళ మీరు రక్షణ పొంది, మీరు మారు మనస్సు పొంది యేసుక్రీస్తు ప్రభువారిని మీ స్వంత రక్షకునిగా మీరు అంగీకరించినట్లయితే, రిమెంబర్ ద వన్ హూ ఇస్ ఇన్ యూ ఇస్ గ్రేటర్ దెన్ ద వన్ హూ ఇస్ ఇన్ ద వరల్డ్. ఈ లోకంలో ఉన్న శత్రువు కన్నా, ఈ లోకంలో ఉన్న లోక సంబంధుల కన్నా మనలో ఉన్న దేవుడు ఈ లోకంలో ఉన్న వారి కంటే గొప్పవారు. అందుచేత మనము జయించిన వారముగా ఉన్నాము. ఈ లోకంలో నువ్వు జీవిస్తూ ఉన్నప్పుడు ఆర్ యు అ వారియర్ ఆర్ ఆర్ యు అ వారియర్? ఇంకొక 2 మాటలు కూడా చెప్తాను. ఇందాక ఒక మాట అన్నాను కదా, విక్టిమ్, విక్టర్ అన్న. విక్టర్ అంటే విజేతలు, విక్టిమ్ అంటే బాధితులు. వారియర్ అనే 2 పదాలు కూడా చెప్పాలని ఆశిస్తున్నాను. వారియర్స్ అంటే ఎవరంటే ప్రతిదానికి చింతిస్తూ ఉంటారు, ప్రతి చిన్నదానికి కృంగిపోతూ ఉంటారు, ప్రతి చిన్నదానికి తీవ్రంగా ఆలోచన చేసి వారి జీవితంలో మదన పడిపోతూ ఉంటారు. వారి జీవితంలో ఎన్నడూ కూడా విజయాన్ని పొందుకోలేరు, బికాస్ దే ఆర్ ఆల్వేస్ వరింగ్. కానీ 2వ కేటగిరీకి చెందిన వ్యక్తులు ఎవరంటే వారియర్స్ అండి. వీరు యోధులుగా జీవించేవారు, యోధులు, పోరాట పటిమను కలిగిన వారు. ఈ వారియర్స్ ఖచ్చితంగా విక్టర్స్గా తయారవుతారు. ఎందుకంటే వారు ఏది ఏమైనా సరే పోరాడి వారు జయము పొందేవారు. దేవుని వాక్యంలో దేవుడు మనకిస్తున్న వాగ్దానం ఏంటంటే, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. ఒకవేళ ఈ రాత్రికాల సమయంలో నీవు కొన్ని సమస్యలతో ఈ ప్రాంతానికి వచ్చి ఉండొచ్చు.
నేనున్న సమస్యలలోనే నా జీవితం అంతమైపోద్దేమో అనే బాధ, లేదంటే చింత, దిగులు నీ హృదయంలో ఉండుండొచ్చు. దేవుడు నీకు ఇస్తున్న అభయము, దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానం ఏంటంటే, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. నీలో ఉన్న దేవుని యొక్క శక్తి, ఆయన యొక్క సామర్థ్యము, ఆయన యొక్క బలము, ఆయన యొక్క పరాక్రమము, ఆయన యొక్క మహాత్యాన్ని ఎప్పుడు తక్కువ అంచనా వేయద్దు. చూడండి, ఇంట్లో మనకి ఎన్ని వస్తువులైనా ఉండొచ్చు, వాటిని ఎలా ఉపయోగించాలో చేతకాకపోతే ఎన్ని ఉన్నా లేనట్లే, అంతే కదండి. ఇంటిలో ఫర్ ఎగ్జాంపుల్ ఒక నైఫ్ ఉంటుంది. చిన్న పిల్లవాడికి ఇస్తే వేలు కోసుకుంటాడు. కానీ ఇంటిలో ఇల్లాలు తీసుకొని ఏం చేస్తుంది, చక్కగా కిచెన్లో కూరగాయలు కోస్తుంది. ఒకవేళ ఒక మంచి షూటర్ ఉంటే, ఆ వ్యక్తి షూటింగ్ చేసే వ్యక్తి అయితే, అతని చేతిలో ఉన్న రైఫిల్ అది చక్కగా ఉపయోగపడుతుంది శత్రువును టార్గెట్ చేయడానికి, లేదంటే ఏదన్నా మరి హానికరమైన పరిస్థితులు వచ్చినప్పుడు తమను తాము కాపాడుకోవడానికి. కానీ అదే రైఫిల్ ఒక చిన్న పిల్లవాడి చేతిలో పెడితే, ఒకవేళ వాడు షూట్ చేసుకుంటాడేమో, ఫ్యామిలీ మెంబర్స్ని షూట్ చేస్తారేమో. మన దగ్గర ఏముందో, దాని యొక్క ప్రయోజనం ఏంటో, దాని యొక్క ఉపయోగాలు ఏంటో మనకు అర్థం కాకపోతే మన దగ్గర ఎంతున్నా కూడా వ్యర్థమే. నీ హృదయంలో నీలో నివసించే దేవుడు, నీవు రక్షణ పొందిన తర్వాత, యేసుక్రీస్తు ప్రభువును నీ స్వంత రక్షకునిగా అంగీకరించిన తర్వాత, నీ హృదయంలో నువ్వు చేర్చుకున్న ఆ రక్షకుడు ఈ లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. అది ఎప్పుడూ మర్చిపోవద్దు. రిమెంబర్, యు ఆర్ నాట్ అలోన్. ఈ లోకంలో నీవు జీవిస్తున్న ఈ జీవితంలో నువ్వు ఎప్పుడు ఒంటరివి కాదు అని ఎప్పుడూ మర్చిపోవద్దు. చాలాసార్లు అనిపిస్తుంది, నేను ఒంటరిగా ఉన్నాను కదా, ఐఎమ్ ఫైటింగ్ దిస్ బ్యాటిల్ అలోన్, నేను ఒంటరిగా పోరాడుతున్నాను కదా ఈ పోరాటాన్ని. మనల్ని మనం చూసుకొని మనకి చాలా కృంగుదల వస్తూ ఉంటుంది. కొన్నిసార్లు ఎదుటి వారే మనకన్నా చాలా శక్తిమంతులుగా కనబడుతూ ఉంటారండి. అప్పుడు అనిపిస్తుంది, నాకున్న శక్తి ఎంత, నాకున్న బలం ఎంత, నాకున్న పరాక్రమము ఎంత. నిజానికి దావీదు జీవితాన్ని ఒక్కసారి మనం ఆలోచన చేస్తే, గొల్యాతు ఎదుట నిలబడి దావీదు పోరాడడానికి డేవిడ్ డిడ్ నాట్ లుక్ ఎట్ హిస్ సైజ్ అండ్ స్టేచర్. దావీదు తన సైజుని, తన పర్సనాలిటీని చూసుకొని ఉంటే ముందుకు వెళ్ళి ఉండేవాడు కాదు. కానీ దావీదు ఎవరిని చూశాడో తెలుసా? నాలో ఉన్న దేవుడు, నన్ను నడిపిస్తున్న దేవుడు, నాకు కాపరిగా ఉన్న దేవుడు నాకు ఖచ్చితంగా యుద్ధంలో సహాయం చేస్తాడు అనే ధైర్యంతో దావీదు విశ్వాసంతో ముందుకు వెళ్ళాడు. కాబట్టి తన పోరాటంలో జయాన్ని, ఒకవేళ దావీదే కనుక, నేను కూడా గొల్యాత్ అంత ఎత్తెదిగిన తర్వాత, గొల్యాత్ లాగా ఒక 6 ప్యాక్ వచ్చిన తర్వాత, గొల్యాత్ లాగా కత్తి, ఈటె, డాలు వీటన్నిటిని హ్యాండిల్ చేయగలిగిన సామర్థ్యం వచ్చిన తర్వాత, అప్పుడు ఆలోచిద్దాంలే గొల్యాతుతో ఎలా పోరాడాలో అని ఒకవేళ దావీదు అనుకొని ఉండుంటే, he would never have defeated Goliath. తన జీవితంలో ఎప్పటికీ గొల్యాతుతో పోరాడి ఉండేవాడు కాదు. ఇశ్రాయేలు ఖచ్చితంగా ఫిలిస్తీన్ల చేతిలో ఓటమి పాలై ఉండేవారు. కానీ దావీదు తన స్థితిని తను చూసుకోలేదు, తన సైజు తను చూసుకోలేదు. తన లోపల ఉన్న దేవుడు, తనను నడిపిస్తున్న దేవుని జ్ఞాపకం పెట్టుకున్నాడు. అందుకే దావీదు ముందుకు వెళ్ళాడు, విజయాన్ని పొందుకున్నాడు. మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. ఒకసారి ఇక్కడ ఉన్న గ్రౌండ్లో ఉన్న ప్రతి ఒక్కరూ మీ గుండె మీద చేయి వేసుకొని ఈ మాటలు నా తర్వాత చెప్పండి. నాలో ఉన్న దేవుడు లోకంలో ఉంటే గొప్పవాడు. స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. ఈ మాట నిజంగా మీరు నమ్మితే ఇంకా మీరు బలహీనులుగా ఫీల్ అవ్వరండి, ఇంకా మీరు నిరాశ పడరు, ఇంకా మీరు కృంగిపోరు. ఎందుకంటే వెన్ యూ ట్రూలీ నో ద పవర్ ఆఫ్ గాడ్ హూ ఇస్ విత్ ఇన్ యూ, నీ లోపల ఉన్న దేవుని శక్తి నీకు నిజంగా అర్థమవుతే, నువ్వు నిజంగా నమ్మితే, నీ జీవితంలో నువ్వు కృంగిపోవు, నీరసిల్లవు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో మనం చూసినట్లయితే శ్రేష్ఠుల పేర్లు ఉంటాయండి. విశ్వాస వీరులు అని కూడా అంటారు. వారు దేవుని దృష్టిలో బహుశ్రేష్ఠులు. విశ్వాస వీరుల జాబితా, విశ్వాసాన్ని బట్టి విజయాలు పొందుకున్న వారు, విశ్వాసాన్ని బట్టి అసాధ్యాలను సాధ్యపరుచుకున్న వారు, విశ్వాసాన్ని బట్టి దేవుని యొక్క మెప్పును పొందుకున్న వారి పేర్ల జాబితా మనకి హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో కనపడితే, యూదా పత్రికలో ఒకే ఒక అధ్యాయం ఉంటుంది. అందులో 11వ వచనంలో భ్రష్టుల పేర్లు కనబడతాయండి. దేవుని గ్రంథంలో ఆయనకి ఇష్టల పేర్లు దేవుడు రాయించాడు,
భ్రష్టుల పేర్లు కూడా దేవుడు రాయించారు. ఇష్టుల పేర్లు ఎందుకు రాయించారంటే మనందరికీ మాదిరిగా, మనందరికీ మార్గదర్శకంగా, మనందరం కూడా ప్రోత్సాహాన్ని పొందుకోవడానికి, వారి అడుగుజాడల్లో ముందుకు వెళ్ళాలని దేవుడు శ్రేష్ఠుల పేర్లు ఆయన దివ్య గ్రంథంలో వ్రాయిస్తే భ్రష్టుల పేర్లు కూడా వ్రాసారు. ఎందుకంటే దృష్టాంతాలుగా, మనందరికీ హెచ్చరికలుగా, మనందరికీ వార్నింగ్స్గా మిగిలిపోవాలని. యూదా పత్రికలు ఒకసారి వెళ్దాము. చూడండి, యూదా పత్రిక 11వ అధ్యాయము. అయ్యో వారికి శ్రమ, వారు కయీను నడిచిన మార్గమున నడిచిరి, బహుమానము పొందవలెనని బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆతురముగా పరుగెత్తిరి. కోరహు చేసినట్టు తిరస్కారము చేసి, ఇందాక ఒక మాట అన్నాను కదా, భ్రష్టులని. ముగ్గురు భ్రష్టులు ఇక్కడ మనకు కనబడతా ఉన్నారు ఈ 11వ వచనంలో. ఎవరు వారంటే మొట్టమొదటిగా కయీనులో ఉన్న భ్రష్టత్వం ఏంటి అంటే అతనిలో ఉన్న అసూయ, అతనిలో ఉన్న కోపము, అతనిలో ఉన్న తమ్ముణ్ణి సహించలేని గుణము, బుద్ధి. తన స్వంత తమ్ముణ్ణే హత్య చేసిన మొట్టమొదటి నరహంతకుడుగా దేవుని వాక్యంలో మన కయీను కనపడతాడు. కయీను తన తమ్ముడైన హేబెల్ను హత్య చేసిన తర్వాత దేవుడు కయీనుని ఒక ప్రశ్న అడిగారు. ఏమనంటే, నీ తమ్ముడు ఎక్కడా? దేవుడు హేబెల్ యొక్క అడ్రస్ని ఎవరిని అడిగారండి? ఈ రాత్రి ఇక్కడ కూర్చున్న వారిలో మనందరినీ కూడా మన కుటుంబీకుల యొక్క అడ్రస్ మనల్ని అడుగుతారు దేవుడు. అంటే అర్థం ఏంటంటే మన కుటుంబీకుల యొక్క శ్రేయస్సు, వారి ఆత్మీయ క్షేమము గూర్చిన బాధ్యత కూడా మన మీద ఉంది అని. ఎప్పుడు కొంతమంది తల్లుల్ని, మీ అబ్బాయి ఎక్కడమ్మా? నాకే తెలియదమ్మా. 4 బైక్ వేసుకొని వెళ్ళిపోతాడమ్మా. ఎక్కడికి వెళ్ళిపోతాడో, వెళ్ళేటప్పుడు ఏమంటాడు? ఎక్కడికి వెళ్తున్నావు నాయన? ఇక్కడికే. ఎక్కడంటే మరి అది ఎక్కడో ఆ అబ్బాయికే తెలిసే అడ్రస్ కదండి. ఊరంతా తిరిగి 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 డీజిల్ అయిపోయే వరకు తిరిగి అర్ధరాత్రి 11ంటికి లేదంటే 12ంటికి ఇంటికి వచ్చే యవనస్తులు ఉన్నారు. నీ ఇంటి వారి యొక్క అడ్రస్ నీకు తెలియాలి. వారు ఎక్కడున్నారో భౌతికంగా, అంతకన్నా ప్రాముఖ్యంగా వారి ఆత్మీయ స్థితిని గూర్చిన అవగాహన కూడా ఖచ్చితంగా నీవు కలిగి ఉండాలి. ఎందుకంటే వారి ఆత్మల శ్రేయస్సు కొరకు, వారి ఆత్మల క్షేమాభివృద్ధి కొరకు, వారి ఆత్మల రక్షణ కొరకు నీవు పాటుపడాలి, ప్రయాసపడాలి, ప్రార్థన చేయాలి. దేవుడు ఏశావును ప్రశ్న అడిగారు. ఏమనంటే, నీ తమ్ముడు, వేర్ ఇస్ యువర్ బ్రదర్? ఏశావు ఇచ్చిన సమాధానం ఏంటో తెలుసా? నేను నా తమ్మునికి కావలివాడనా అని అడిగాడు. దేవునితో ఎంత లెక్క లేకుండా మాట్లాడుతున్నాడో ఒక్కసారి చూడండి. కయీను యొక్క దుష్టత్వము, విర్రవీగే స్వభావము ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే దేవునితో కూడా ఎంత లెక్క లేకుండా మాట్లాడుతూ, ఐమ్ ఐ మై బ్రదర్స్ కీపర్? నేను నా తమ్ముడికి ఏమైనా వాచ్మెన్ అనుకుంటున్నావా? దేవుడా, నన్ను ఎందుకు అడుగుతున్నావు? చంపింది కయీనే. తమ్ముడు గురించి నిజానికి పశ్చాత్తాపంతో దేవుడు ఆ ప్రశ్న అడగగానే మోకాళ్ళ మీద పడి కన్నీరు కారుస్తూ, దేవా, ఈ చేతులతో నా తమ్ముడిని హత్య చేశానయ్యా, నన్ను క్షమించు అని క్షమాపణ కోరాల్సిన కయీను భయంకరమైన దుష్టత్వంతో తన తమ్ముడిని గురించి, నేను నా తమ్ముని యొక్క కావలి వాడినా అని దేవుణ్ణి. కానీ దేవుని వాక్యంలో ఇంకొక సహోదరి మనకు కనబడుతుందండి. నిర్గమకాండంలో మనకు కనబడుతుంది. ఆ సహోదరి పేరు మిర్యాము, మోషే యొక్క అక్క. మోషే యొక్క తల్లి మోషేను జమ్ముపెట్టెలో పెట్టి నైలు నదిలో విడిచిపెట్టిన తర్వాత తన అక్క అయిన మిర్యాము మా తమ్ముడికి ఏమవుతుందో అని తనే ఒక బాధ్యతగా ఫీల్ అయిపోయి, అప్పటికి 10 ఏళ్ళు కూడా ఉండవు మిర్యాముకి, కానీ తమ్ముని మీద ఎంత ప్రేమ అంటే అమ్మ అప్పచెప్పినా అప్పచెప్పకపోయినా అక్కడ నిలబడి తన తమ్ముని యొక్క క్షేమాన్ని గుర్చి గమనిస్తూ, ఫరో కుమార్తె తన తమ్ముని జమ్ము పెట్టె తెప్పించుకోగానే పరుగున వెళ్ళి ఎంతో ధైర్యంతో, ఈ బిడ్డను పెంచడానికి నేను ఒక ఆమెను తీసుకొని రానా అని ఎంతో తెలివిగా అడిగి తన సొంత తల్లికే ఆ బిడ్డను అప్పగించినట్లుగా దేవుని వాక్యంలో మిర్యాముని గురించి మనం చూస్తాం. నిజానికి మిర్యాము ఒక ఆశీర్వాదకరమైన సహోదరిగానే ఉందండి. కారణం ఏంటంటే తన తమ్ముడు గుర్చిన బాధ్యత. ఇక్కడ మనం యూదా పత్రిక 11వ అధ్యాయంలో చూస్తే, కొందరు కయీను నడిచిన మార్గమున నడిచిరి. వాట్ డస్ దట్ మీన్? కయీను ఏ రోడ్లో నడిచాడు?
నాశనానికి వెళ్ళే రోడ్లో నడిచాడు, కోపం అనే రోడ్లో నడిచాడు, అసూయ అనే రోడ్లో నడిచాడు, దుష్టత్వం అనే రోడ్డులో నడిచాడు, ఇతరుల యొక్క మేలు చూసి ఓర్చుకోలేని రోడ్లో. కొన్నిసార్లు మన జీవితం కూడా ఆ రోడ్లో వెళ్ళిపోతూ ఉంటుందండి. మనం ఏదో ఊరు వెళ్ళాలనుకుంటాము, మీరు వెళ్తూ ఉన్నప్పుడు మీకు బోర్డ్స్ కనబడతా ఉంటాయి కదా, పలానా ఊరు ఇన్ని కిలోమీటర్లు, పలానా ఊరు ఇన్ని కిలోమీటర్లు అని మనకి మా మధ్యలో హైవేస్ మీద ప్రక్కన కనబడతా ఉంటాయి బోర్డులు. ఒకవేళ మీరు ఎక్స్పెక్ట్ చేసిన ఊరు పేరు మీకు కనబడకపోతే అప్పుడు అర్థం చేసుకోవాలి, ఏమనంటే బహుశా నేను రాంగ్ రూట్లో వెళ్తున్నానేమో అని. అయితే వాహనం ఆపి ఎవరైనా అడగాలి, లేదంటే జీపీఎస్లో మీకు కావాలనుకున్న లొకేషన్ పెట్టుకొని అది ఇచ్చే డైరెక్షన్స్ ప్రకారం మళ్ళీ రీరౌట్ అన్నా చేసుకోవాలి. నీ ఆత్మీయ జీవితంలో ఒకవేళ కయ్యను రూట్లో నీ బ్రతుకున్నట్లయితే, అసూయ అనే రూట్లో నువ్వు వెళ్తుంటే, కోపం అనే రూట్లో నువ్వు ప్రయాణం చేస్తూ ఉంటే, దుష్టత్వము, దుష్ట మనసు, ఇతరుల యొక్క మేలు చూసి ఓర్వలేని పరిస్థితి అనే రూట్లో నువ్వు వెళ్తున్నట్లయితే, రిమెంబర్ యు ఆర్ యాక్చువల్లీ డెస్టిన్ టు గో టు డిస్ట్రక్షన్. అదే రోడ్లో ముందుకు వెళ్తే ఆఖరికి వెనకాల చివరిలో ఏముంటుందంటే నాశనం ఉంటుందండి. కయ్యను తమ్ముడిని నశింపజేశాడు, తమ్ముడు ప్రాణం తీశాడు, ఆఖరికి కయ్యను కూడా దేశదిమ్మరిగా తన జీవితంలో చాలా శాపగ్రస్తమైన పరిస్థితికి తన జీవితము వెళ్ళిపోయింది. ప్రియమైన సహోదరి, ప్రియమైన సహోదరుడా, ఈ రాత్రికాల సమయంలో కయ్యను రూట్లో నువ్వు వెళ్తుంటే జాగ్రత్త, నువ్వు నీ డైరెక్షన్ మార్చుకోవాలి, నీ రూట్ నువ్వు మార్చుకోవాలి. రెండవదిగా మనం చూసినట్లయితే యూదా పత్రిక 11వ అధ్యాయంలో బహుమానము పొందవలనని నడిచిన తప్పు త్రోవలో ఆత్రుగా పరిగెత్తిరి. బహుమానము పొందవలనని బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆతురముగా. ఇశ్రాయేలీలలో ఒక ప్రవక్తగా ఉన్న బిలాము, హీ వాజ్ అ ప్రాఫిట్ ఆఫ్ గాడ్. దేవుని ప్రజలను ఆశీర్వదించవలసిన బిలాము మోయాబు రాజైన బాలాకు బిలాముకు కొన్ని బహుమానాలు పంపించి హీ ట్రైడ్ టు బ్రైబ్ ద మ్యాన్ ఆఫ్ గాడ్. దైవజనుడైన బిలాముకు కొంత ధనాన్ని, కొన్ని పరిస్థితులు, అతనికి విలువైనవి పంపించి బహుమానాలుగా, ఇశ్రాయేలులను శపించవయ్యా, ఇశ్రాయేలు మీద నేను జయం పొందలేకపోతున్నాను, ఎందుకంటే వారి దేవుడు వారిని ఆశీర్వదించాడు, నువ్వు శపిస్తే ఇశ్రాయేలు ఓడిపోతారు, మోయాబీలుగా మేము జయం పొందుతామని తనొక బ్రైబ్ పంపించినప్పుడు బిలాము తప్పు త్రోవలో వెళ్ళిపోయాడండి. నిజానికి దేవుని ప్రజను శపించాలని గాడిద మీద బయలుదేరితే దేవుని దూత, ఖడ్గం దూసిన దేవదూత ఆ మార్గంలో నిలబడి అడ్డుకున్నట్లుగా దేవుని వాక్యంలో మనం గమనించగలం. ఆ తర్వాత బిలాము గ్రహించుకుంటాడు, శపించాలని నోరు తెరుస్తాడు, కానీ దేవుడు శాపవచనాలు మాత్రం బిలాము నోట రానివ్వలేదు. ఆ లేఖన భాగాన్ని మన వాక్యంలో చూడగలం. ఈ రోజులో కూడా సమాజంలో మనం చూస్తున్నట్లయితే ఏదైనా కొంచెం మేలు దొరుకుతుంది అంటే బ్లాక్ని వైట్, వైట్ని బ్లాక్ చేసేస్తూ ఉంటారు కదండి. మన వాళ్ళు అంటే ఒక న్యాయము, పరాయి వాళ్ళకి మరొక న్యాయము. కొన్నిసార్లు కోర్టు కేసులు, సూట్ కేసులతో పోతాయంట. అలాంటి పరిస్థితులు సమాజంలో చాలా చూస్తూ ఉన్నాం. బిలాము నడిచిన త్రోవ ఏంటంటే ధనము కొరకు ఆశించి దేవుని ప్రజలను శపించడానికైనా సిద్ధపడిపోయిన బిలాము ప్రవక్త. మూడవదిగా మనం చూసినట్లయితే కోరహు చేసినట్లు తిరస్కారము చేసి, ద బైబిల్ టాక్స్ అబౌట్ అ మ్యాన్ నేమ్డ్ కోరా. కోరహు యొక్క పరిస్థితి ఏంటి అని ఆలోచిస్తే, మోషే అహరోన్లకు విరోధముగా సణిగిన, విరోధముగా లేచిన గుంపులో కోరహు కూడా ఉన్నాడు. ఈ రోజుల్లో ఆ గుంపు కూడా చాలా ఎక్కువ అయిపోతూ ఉందండి. దేవునికి విరోధంగా లేచే గుంపు, దేవుని సేవకులకు విరోధంగా లేచే గుంపు, దేవుని పనులకు విరోధంగా లేచే గుంపు. కొంతమందికి దేవుని సేవకుల మీద విరోధంగా మాట్లాడడం అంటే చాలా త్వరగా వచ్చేస్తూ ఉంటాయి ఆ మాటలు, చాలా ఈజీగా వచ్చేస్తూ ఉంటాయి ఆ మాటలు. మోషే అహరోనులు మరి దేవుడిచ్చిన నాయకత్వము, దేవుడిచ్చిన బాధ్యతను, అదెంతో భారభరితమైన పని అయినప్పటికీ మోషే దేవుని యొక్క పిలుపును, దేవుడిచ్చిన బాధ్యతను ఎంతో నమ్మకంగా నిర్వర్తిస్తూ కొన్ని లక్షల మంది ఇశ్రాయేలు ప్రజలను నడిపిస్తూ ఉండగా, కోరహు అతనితో ఉన్న మరికొంతమంది మోషేకు అహరోనుకు విరోధంగా సణిగినప్పుడు దేవుని యొక్క కోపము కోరహు మీదకి వచ్చింది. భూమి నెరవిడిచి వారికి విరోధంగా లేచిన వారందరినీ మృంగినట్లుగా వాక్యంలో మనం చూడగలం. ద పీపుల్ హూ రెబెల్. ఈ రోజుల యవనస్తులకి రెబెల్ అనే మాట బాగా నచ్చిందండి, బాగా నచ్చుతుంది కదండి. కొంతమందిని ఐ థింక్
రెబెల్ స్టార్స్ అని కూడా పిలుస్తారు అనుకుంటా. నేను కొన్ని ప్రాంతాలకు సువార్త నిమిత్తం వెళ్తూ ఉంటే కొన్ని ఫ్లయర్స్లో, కొన్ని ఫ్లెక్స్ల్లో, పోస్టర్స్లో కూడా చూస్తూ ఉంటాను కొన్నిసార్లు. యవ్వనస్తులకి రెబెల్ అవ్వడం అంటే చాలా, అమ్మ ఏం చెప్తే అది మాత్రం చేయకూడదు, ఏదైనా చేస్తా, నాన్న చెప్పాడంటే తిరగబడాలి కదా. కాలేజ్లో ఫ్యాకల్టీకి తిరగబడాలి, నేను ఎందుకు వినాలి, నేను ఎందుకు లోబడాలి, నేను ఎందుకు పెద్దల మాటను గౌరవించాలి, నాకేది అనిపిస్తే నేను అది చేస్తాను. ఎవ్వరి నాయకత్వం క్రింద ఉండడానికి ఇష్టపడని మెడవంచని స్వభావము. మోషే అహరోన్లకు విరోధంగా మరి సణిగిన వారికి విరోధంగా లేచిన కోరహు, అతనితో ఉన్నవారు భయంకరమైన శిక్షను, భయంకరమైన దేవుని యొక్క ఉగ్రతను వారు చవి చూసినట్లుగా చూస్తున్నాం. శ్రేష్ఠుల పేర్లు హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో మనం చదివితే, భ్రష్టుల పేర్లు యూదా పత్రిక 11వ వచనంలో మనం చూసాం. నన్ను క్షమించండి. మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. శ్రేష్ఠులకు భ్రష్టులకు మధ్యలో ఉన్న తేడా ఏంటి అని ఒకసారి మనం ఆలోచన చేస్తే, శ్రేష్ఠులు వారిలో ఉన్న దేవుని మీద ఆధారపడ్డారు, వారిలో ఉన్న దేవుని ముందు పెట్టుకొని నడిచారు, వారిలో ఉన్న దేవుని గణపరచాలని వారి జీవితంలో ఆఖరు శ్వాస వరకు ప్రయాసపడ్డారు. భ్రష్టుల యొక్క పరిస్థితి ఏంటంటే, ధనాన్ని ముందు పెట్టుకున్నారు, దురాశలను ముందు పెట్టుకున్నారు, శరీరాశలను ముందు పెట్టుకున్నారు, వారు నష్టపోయారు, వారితో ఉన్న వారిని కూడా నష్టపరిచారు. ఈ రాత్రికాల సమయంలో నీ పేరు నువ్వు ఏ గుంపులో ఉండాలని ఆశిస్తున్నావు? శ్రేష్ఠురాలైన శ్రేష్ఠుడైన వ్యక్తిగా నీ జీవితాన్ని తీర్చిదిద్దుకోవాలని, ఆశీర్వాదకరమైన స్థితిలో ముందుకు వెళ్ళాలని ఆశిస్తున్నావా? లేదంటే దేవునికి దూరంగా ఉండి ఆ భ్రష్టుల జాబితాలో ఉండిపోయి ఒక అనామకురాలిగానో అనామకుడుగానో నీ జీవితాన్ని ముగించాలని కోరుకుంటున్నావా? మొట్టమొదటి అంశము, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు, మీరు వారిని జయించి ఉన్నారు. యూ హ్యావ్ ఓవర్కమ్ ద వరల్డ్ బికాస్ ద వన్ హూ ఇస్ ఇన్ యూ ఇస్ గ్రేటర్ దాన్ ద వన్ హూ ఇస్ ఇన్ ద వరల్డ్. రోమా పత్రిక 8వ అధ్యాయము 37వ వచనంలో ఉన్న లేఖన భాగాన్ని కూడా ఒక్కసారి చదువుకుందాం. తీస్తే చదవండి. రోమా పత్రిక 8వ అధ్యాయం 37వ వచనం. అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. ఇంగ్లీష్ బైబిల్లో ఉంది, వీఆర్ మోర్ దెన్ కాంకరర్స్. దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క ఉద్దేశము తన ప్రజల పట్ల ఏంటి? సామాన్యమైన విజయం కాదు, అత్యధికమైన విజయం. ఈ గ్రౌండ్లో ఉన్న వారందరూ ఈ మాటన తర్వాత చెప్పండి, అత్యధికమైన విజయము. విజయం వద్దండి వెనక వాళ్ళకి, ఇంకొకసారి చెప్దామా? అత్యధికమైన విజయము. దేవుని వాక్యంలో వ్రాయబడిన వాగ్దానం ఏంటంటే, మిమ్మును ప్రేమించిన వారి ద్వారా, మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము, బికాస్ ఆఫ్ హిమ్ హూ లవ్డ్ us we are more than conquerors. అత్యధిక విజయాన్ని ఎలా పొందుకోగలం? అత్యధిక విజయాన్ని ఎలా సంపాదించుకోగలం? అత్యధిక విజయానికి సీక్రెట్ ఏంటి అని ఆలోచన చేస్తే, దేవుని వాక్యంలో వ్రాయబడిన మాట, మనలను ప్రేమించిన వాని ద్వారా. ఈ లోకంలో దేవుని ప్రేమను పొందుకున్నావా? దేవుని ప్రేమ నీ స్వంతమైందా? దేవుని ప్రేమించే కేటగిరీలో నువ్వు చేరావా? ఒకవేళ దేవుని ప్రేమించే వ్యక్తిగా నీవు ఉంటే, దేవుని ప్రేమను అనుభవపూర్వకంగా తెలుసుకున్న వ్యక్తిగా నీవు ఉంటే, ఒక విషయం నువ్వు జ్ఞాపకం పెట్టుకో, నీకు సామాన్యమైన విజయాన్ని కాదు దేవుడు వాగ్దానం చేస్తున్నది, అత్యధికమైన విజయాన్ని దేవాది దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. నమ్మిన వారి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. నేను ఇంకా ఓడిపోయే ఉన్నానండి, నేను ఇంకా ఓటమినే చవి చూస్తూ ఉన్నానండి, నా జీవితంలో ఇంకా నిరాశలోనే ఉన్నానండి అంటే, బహుశా నువ్వు దేవుని ప్రేమను ఇంకా నీ జీవితంలో సంపాదించుకోలేదేమో. మేబీ యూ హ్యావ్ నాట్ గ్రాస్ప్డ్ గాడ్స్ లవ్ ఇన్ యువర్ లైఫ్. దేవుని ప్రేమను నువ్వు ఇంకా హత్తుకోకుండా, దేవుని ప్రేమను అనుభవపూర్వకంగా తెలుసుకోకుండా ఇంకా లోక ప్రేమలోనే బ్రతుకుతా ఉన్నావేమో, లోక ప్రేమల కొరకే తాపత్రయపుతా ఉన్నావేమో, ప్రేమమయుడైన దేవునికి నువ్వు చాలా దూరంగా ఉన్నావేమో. ఇంకొక మాట చెప్పమంటారా? దేవునికి నువ్వు ఎంత దూరంగా ఉంటావో విజయానికి కూడా నువ్వు అంత దూరంగా ఉన్నట్లు. దేవునికి నువ్వు ఎంత దగ్గరగా వస్తావో, దేవుని ఎంత గట్టిగా హత్తుకుంటావో, ఆయన ప్రేమను ఎంత లోతుగా నువ్వు తెలుసుకుంటావో, అంతగా నువ్వు విజయాన్ని నీ జీవితంలో స్వతంత్రించుకోగలవు, పొందుకోగలవు. నమ్మిన వారి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా.
రెండో అంశం దగ్గరకు వస్తున్నాను చూడండి. రోమా పత్రిక 8వ అధ్యాయము 31వ వచనం. రోమా పత్రిక 8వ అధ్యాయము 31వ వచనం. ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షమున నుండగా మనకు విరోధి. ఇఫ్ గాడ్ బీ ఫర్ అస్, హూ క్యాన్ బీ అగేన్స్ట్ అస్? దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి అంటే, ఒక మాటలో చెప్పాలంటే, దేవుడు మన పక్షంగా ఉంటే మనకు విరోధిగా ఎవ్వరున్నా వారు నిలబడలేరు. దీన్ని ఇంకొక రకంగా కూడా చెప్తాను, దేవుడు మన పక్షంగా లేకపోతే ఎంతమంది మన పక్షంగా ఉన్నా వేస్టే. అర్థమవుతుందా అండి? ఈ వర్స్ను నేను పారాఫ్రేస్ చేసి చెప్తా ఉన్నా. దేవుడు మన పక్షంగా ఉంటే మనకు ఎవరు విరోధులైనా పర్వాలేదు, మనకు ఆయన జయమిస్తాడు, మనకు ఆయన భద్రత ఉంటుంది, మనతో ఆయన సన్నిధి ఉంటుంది. ఒకవేళ దేవుడు మన పక్షంగా లేకపోతే మన పక్షంగా ఎంత గొప్పవారున్నా, మన పక్షంగా ఎంత ఘనులున్నా, ఇట్ డజంట్ మ్యాటర్, మనం జీవితంలో నిశ్చయంగా ఓడిపోతాము. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలో యాకోబు అనే దైవజనుడు ఒక చక్కని మాట రాస్తారు చూడండి. ఆ మాట, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? ఈ లోక స్నేహము దేవుని పక్షంగా లేకుండా దేవునికి విరోధులుగా ఎవరు తయారవుతారంటే, లోకాన్ని ప్రేమించి లోకాన్ని స్నేహించేవారు. డు నాట్ టేక్ ద ఫ్రెండ్షిప్ విత్ ద వరల్డ్ లైట్లీ. కొంతమంది అనుకుంటారు లోకంతో స్నేహం చేయడం పెద్ద మ్యాటర్ ఏంటండి, దేవుడు దాన్ని ఏమైనా సీరియస్గా తీసుకుంటారా? అదేమైనా పెద్ద తప్పిదమా? అదేమైనా పెద్ద పాపమా? ఎస్, గాడ్ డజంట్ టేక్ ఇట్ లైట్లీ. అది దేవుడు చూసి చూడనట్లు విడిచిపెట్టే విషయం కాదు. ఈ లోక స్నేహము దేవునితో, నువ్వు లోకం దగ్గరికి వెళ్ళిపోతా ఉన్నావంటే రిమెంబర్, నువ్వు దేవునికి శత్రువుగా మారిపోతున్నావు. దేవునికి నువ్వు శత్రువుగా మారిన తర్వాత నీ పక్షంగా ఎంత పెద్ద రాజులున్నా, ఎంత ఘనులున్నా, ఎంత ఉన్నత స్థితిలో ఉన్నవారు ఉన్నా నీ జీవితంలో ఓటమి తథ్యం. నిన్నెవరు తప్పించలేరు, నిన్నెవరు రక్షించలేరు. షద్రక్ మెషక్ అబేద్నెగోలను మనం జ్ఞాపకం చేసుకుంటే, దానియేలు గ్రంథంలో బబులోను అనే దేశానికి వారు బానిసలుగా కొనుక్కోబడ్డారు. దానియేలు అతని 3 స్నేహితులైన షద్రక్ మెషక్ అబేద్నెగోలు దూరా అనే మైదానంలో నెబుకద్నెజరు రాజు ఒక పెద్ద బంగారు ప్రతిమను నిలబెట్టించి కొన్ని రకాలైన వాయిద్యాలు వాయించినప్పుడు ఆ దూరా మైదానంలో ఉన్న వారందరూ వంగి నమస్కరించాలి ఆ విగ్రహానికి అనే ఒక శాసనాన్ని జారీ చేశాడు. ఆ సమయంలో షద్రక్ మెషక్ అబేద్నెగోలు ఆ మైదానంలో ఉన్నారు, కానీ వారు వంగలేదు, వారు మ్రొక్కలేదు. ఈ విషయము నెబుకద్నెజరు రాజుకు తెలిసినప్పుడు నెబుకద్నెజరు రాజు వారిని పిలిపించాడు. మీరెందుకు నేను నిలబెట్టించిన బంగారు ప్రతిమకు మొక్కడం లేదన్నప్పుడు వారిచ్చిన సమాధానం చూడండి. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 17-18 వచనాలు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడుకల ఈ అగ్నిగుండంలో నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు. చదవండి అమ్మా. మరియు నీ వశమున పడకుండా, మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మల్ని రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను, రాజా నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకొనుము. షద్రక్ మెషక్ అబేద్నెగోలకు ఎంత ధైర్యం! ఎవ్వరూ దేనికి భయపడకపోయినా మరణానికి ఖచ్చితంగా భయపడతారు కదండి. మరణము కళ్ళ ఎదుట ఉంది అనేసరికి, శిక్ష కళ్ళ ఎదుట ఉంది అనేసరికి ఖచ్చితంగా భయపడతారు. షద్రక్ మెషక్ అబేద్నెగోలు మండుచున్న అగ్నిగుండాన్ని వాళ్ళ కళ్ళ ముందు చూస్తూ ఉన్నారు. రాజు అంటున్నాడు, మీరు నమస్కరించకపోతే దట్స్ వేర్ యు ఆర్ గోయింగ్, మీరు అక్కడికి వెళ్తున్నారు, ఒకసారి చూడండి. వేడి కూడా బహుశా దూరం నుండి వారికి ప్రాబబ్లీ దే వర్ ఏబుల్ టు ఫీల్ ద హీట్. ఆ అగ్నిగుండం యొక్క వేడి కూడా బహుశా వారికి అక్కడ నిలబడితే కొంచెం దూరం నుంచి ఆ సెగలు కూడా తెలుస్తూ ఉండుండొచ్చు. కానీ వారు రాజుకి ఇచ్చిన సమాధానము, వారు రాజుకి ఇచ్చిన జవాబు ఏంటి అని ఆలోచన చేస్తే, రాజా మేము సేవిస్తున్న దేవుడు మమ్మల్ని రక్షించడానికి సమర్థుడు. ఒకవేళ రక్షింపకపోయినా, రక్షిస్తేనే దేవుడని, రక్షించకపోతే దేవుడని మేము అనము. అగ్నిగుండంలోకి వెళ్లకుండా మమ్మల్ని ఆపితేనే మా దేవుడు గొప్ప దేవుడు అని మేము అనము రాజా. మా దేవుడు మాకు ఇచ్చిన ఆజ్ఞను మాత్రం మేము ఖచ్చితంగా శిరస వహిస్తాము. నీవు నిలబెట్టించిన బంగారు ప్రతిమకు మాత్రం మేము. ఈ రోజుల్లో కొంతమంది విశ్వాసులు గోడ మీద పిల్లుల్లా ఉంటారండి.
వాళ్ళ పరిస్థితి ఏంటంటే, గొప్ప కార్యం జరిగితే, ఏదైనా అద్భుతం జరిగితే, ఏదైనా మేలు జరిగితే ఏసే గొప్ప దేవుడు అండి అని దేవుని పార్టీలో అటువైపు జంప్ చేస్తారు. ఒకవేళ అదే గనక వారికి ఒక కష్టమో నష్టమో ఆపదో సమస్య రాగానే వారికి ఒకవేళ అనుకున్న సమయానికి పని జరగకపోతే, కార్యం జరగకపోతే ఇటువైపు దూకుతారు. అప్పుడు అంటారు, ఏమోనండి మాకైతే ఏమీ జరగలేదండి, ప్రార్థన చేశాం కానీ మాకేం జవాబు రాలేదండి, మేము ఆశించిన ఫలితము మాకు దొరకలేదండి. ఒక మాట చెప్పమంటావా? అలాంటి విశ్వాసం నీ విశ్వాసం అయితే అది చాలా బలహీనమైన విశ్వాసం. దట్ ఈస్ అ వెరీ వీక్ ఫెయిత్. ఆ విశ్వాసంతో నువ్వు ఏమీ పొందుకోలేవు. ఎందుకంటే యాకోబు పత్రిక 1వ అధ్యాయంలో ఉంటుంది, సందేహిస్తూ అడిగేవాడు గాలి చేత రేపబడి సముద్ర తరంగములను పోలినవాడు అట్టివాడు ద్విమనస్కుడై దేవుని నుండి ఏమీ పొందలేడంట. ఈ విశ్వాసం ఎలాంటి విశ్వాసంగా ఉండాలంటే, షద్రక్ మెషక్ అబేద్నెగోల లాంటి విశ్వాసం. అదేంటంటే, మండుచున్న వేడిమి గల అగ్నిగుండంలో పడకుండా మమ్మల్ని రక్షించగలడు. ఒకవేళ పడాల్సి వచ్చినా మేము వెళ్తాం, కానీ మా దేవునికి విరోధమైన పని మాత్రం మేమేమీ. ఆశ్చర్యకరమైన విషయం మనందరికీ తెలిసినదే చరిత్ర. అగ్నిగుండాన్ని 7 అంతలు పెంచాడు రాజు. హీ వాస్ ట్రైంగ్ టు స్కేర్ దెమ్. వారిని భయపెట్టాలని ట్రై చేస్తూ ఉన్నాడు. అంతే కదండి, అపవాది కొన్నిసార్లు అంతే. నువ్వు లొంగకపోతే, నువ్వు నీ విశ్వాసాన్ని బలహీనపరచడానికి నీ కళ్ళ ఎదుట ఆ సమస్యను ఎంత పెద్దగా చేయాలో అంత పెద్దగా చేసి చూపిస్తాడు నీకు. ఇప్పుడు నెబుకద్నెజర్ రాజు కూడా అదే పని చేస్తూ ఉన్నాడు. 7 అంతల అగ్నిగుండాన్ని పెంచిన తర్వాత దే వర్ థ్రోన్ ఇంటు ద ఫైరీ ఫర్నేస్. అగ్నిగుండంలోకి షద్రక్ మెషక్ అబేద్నెగోలను పడవేసినప్పుడు దేవుడే వారి మధ్యలో 4వ వ్యక్తిగా వారితో ఉన్నాడు. ఈ రాత్రి ఒక్క మాట చెప్పి నేను ముందుకు వెళ్ళిపోతా. నీ జీవితంలో దేవుడు 2 విధాలుగా పనిచేస్తాడు. ఒకటి, నీవు ఏ సమస్య గురించి భయపడుతున్నావో, ఏ కష్టం గురించి భయపడుతున్నావో ఆ కష్టము రాకుండా నిన్ను కాపాడతాడు. ఒకవేళ అది జరగకుండా నీవు భయపడిన సమస్య, నువ్వు దేని గురించి అయితే కలవరపడ్డావో అదే పరిస్థితి ఒకవేళ నీ జీవితంలో వస్తే, రిమెంబర్, నీతోనే ఉండి నీ పక్షంగానే ఉండి ఆ పరిస్థితిలో నీకు ఖచ్చితంగా దేవుడు జయమిస్తాడు. నమ్మిన వారి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. God did not stop Shadrach, Meshach, Abednego from falling into the fiery furnace. అగ్నిగుండంలో పడకుండా ఆపలా, పడడానికి అనుమతించాడు. కానీ వారితో పాటు 4వ వ్యక్తిగా దేవుడు, ఎందుకో తెలుసా, పడకుండా ఆపుంటే బహుశా షద్రక్ మెషక్ అబేద్నెగోలకే తెలిసేదేమో దేవుడు వారితో ఉన్నాడని. కానీ అగ్నిగుండంలో వేసిన తర్వాత వారితో పాటు 4వ వ్యక్తిగా దేవుడు కూడా అగ్నిగుండంలో తిరుగుతూ ఉంటే ఇప్పుడు అది ఎంత గొప్ప సాక్ష్యం అయిపోయిందండి. చూస్తున్న వారందరికీ అది ఎంత గొప్ప. బబులోను సామ్రాజ్యంలో మారుమ్రోగిపోయింది. ఏమనో తెలుసా, వీరి దేవుడు 4వ వ్యక్తిగా అగ్నిగుండంలో వీరితో పాటు. నువ్వు భయపడుతున్నావు, ఎందుకు వస్తుంది నాకు ఈ శోధన, ఎందుకు వస్తుంది నాకు సమస్య, వై డు ఐ హ్యావ్ టు గో త్రూ దిస్. దేవుని బిడ్డలు ఎవరు అగ్నిగుండంలో పడట్లేదే, నేను ఎందుకు పడాలి, నేను ఎందుకు పడుతున్నాను, నాకెందుకు వస్తున్నాయి ఈ సమస్యలు. బహుశా నీ చుట్టూన్న వారు అంటూ ఉన్నారేమో, మాకు రావేంటి, మీకే వస్తాయేంటి, మీరు బాగా ప్రార్థన చేసుకుంటారు కదా, కానీ మీకెందుకు వస్తున్నాయి కష్టాలు. గాడ్ హ్యాస్ అ పర్పస్. మన జీవితంలో శ్రమను అనుమతించడం వెనకాల కూడా దేవుని గొప్ప ఉద్దేశం ఉంటుందండి. ఆ శ్రమలో మనతో ఉండి మనకు ఆదరణిచ్చి మనకు ధైర్యం ఇచ్చి మనల్ని విడిపించి మనల్ని రక్షించినప్పుడు వీరి దేవుడు రక్షించుటకు సమర్థుడు, వీరి దేవుడు గొప్ప దేవుడని ఆయన మహిమ పొందాలని ఆయన ఉద్దేశం. అన్నిసార్లు దేవుని యొక్క ఉద్దేశాలు, దేవుని యొక్క ప్రణాళికలు మనకు అర్థం కావు, కానీ మనం చేయాల్సిందల్లా ఒకటే, ఆయనను గట్టిగా పట్టుకోవడం. షద్రక్ మెషక్ అబేద్నెగోలు అదే పని చేశారు. వారితో ఆ అగ్నిగుండంలో గాడ్ లిటరలీ కేమ్ డౌన్. దేవుడే వచ్చారండి ప్రత్యక్షంగా వారితో పాటు ఆ అగ్నిగుండంలో. దేవుడు ఈ రాత్రికాల సమయంలో నీ జీవితంలో ఒక భయంకరమైన శ్రమ గుండా నువ్వు వెళ్తున్నావేమో, ఒక మాట చెప్పమంటావా, నీ శ్రమలో నీతో పాటు దేవుడు సహానుభవాన్ని కలిగి ఉంటారు. యెషయా గ్రంథంలో 63వ అధ్యాయం 9వ వచనంలో ఒక మాట ఉంది చూడండి. యెషయా గ్రంథము 63వ అధ్యాయం 9వ వచనం. వారి యావత్ బాధలో ఆయన బాధ నొందెను, ఆయన సన్నిధి దూత వారిని రక్షించెను. వారి యావత్ బాధలో ఆయన బాధ నొందెను. మన బాధల్లో ఆయన కూడా బాధపడతాడంట మనతో.
మన యొక్క పరిస్థితుల్లో ఆయన కూడా మనతో పాటు, మన ప్రధాన యాజకుడు మనతో పాటు సహానుభవము లేనివాడు కాదు, కానీ సమస్త విషయాలలో మన వలన ఆయన శోధించబడి ఆయన పాపం లేకుండా ఈ లోకంలో బ్రతికిన దేవుడు. గాడ్ కెన్ అండర్స్టాండ్ యువర్ సిట్యువేషన్ కంప్లీట్లీ. నిన్ను పరిపూర్ణంగా ఎవరు అర్థం చేసుకోగలరంటే దేవుడే. తల్లిదండ్రి అర్థం చేసుకోలేకపోవచ్చు. నీ బాధ చూసి వాళ్ళు కూడా బాధపడచ్చేమో కానీ, బట్ దే కెనాట్ ఫీల్ యువర్ పెయిన్ కంప్లీట్లీ. ఒకవేళ నీ సొంత కట్టుకున్న భర్త, కట్టుకున్న భార్య, ఒకవేళ నీవు కన్న పిల్లలు నిన్ను అర్థం చేసుకోలేకపోవచ్చు. నీ బాధను వాళ్ళు ఫీల్ అవ్వలేకపోవచ్చు. ఒకవేళ మనలాంటి బాధ ఇంకెవరైనా పడుతున్నారంటే వాళ్ళతో వెళ్ళి మాట్లాడితే మనకి ఏదో ఆదరణ అనిపిస్తుంది. ఎగ్జాక్ట్గా మనం వెళ్ళే పరిస్థితి. ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా ఒక ఆపరేషన్కి, ఒక సర్జరీకి వెళ్ళబోతూ అదే ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళని వెళ్ళి ఒకసారి కలిసి మాట్లాడారు అనుకోండి, ఎలా ఉంటుందండి? ధైర్యం వస్తుంది. ఈవిడ కూడా అదే పరిస్థితి గుండా వెళ్ళిందంట, షీఈ్ ఓకే, ఆవిడ బాగానే ఉంది కాబట్టి నాకు కూడా ఏమీ. జీవితంలో నీ వెళ్తున్న శ్రమ, నీ వెళ్తున్న పరిస్థితి బహుశా ఈ ప్రపంచంలో ఇంకెవ్వరూ ఎగ్జాక్ట్గా అదే ఫీల్ అవ్వలేకపోవచ్చేమో, కానీ వారి యావత్ బాధలో ఆయన బాధనందెను. గాడ్ అండర్స్టాండ్స్ యువర్ సిట్యువేషన్, గాడ్ అండర్స్టాండ్స్ యువర్ కండిషన్. నువ్వు వెళ్తున్న అవమానాలు, నీవు పొందుకుంటున్న సూటిపోటి మాటలు, నువ్వు వెళ్తున్న శ్రమ దేవుడు సంపూర్ణంగా అర్థం చేసుకునే దేవుడు. నీతో పాటు ఆయన ఉండి నేను నడిపించే దేవుడు. ఒకసారి ఒక అరణ్యంలో ఒక ఎలుగుబంటి పిల్ల ఆడుకుంటా ఉందంట. ఎలుగుబంటి పిల్ల చాలా ఆనందంగా ఆడుకుంటా ఉంటే వెంటనే దాని ఎదురుగా సింహము వస్తూ ఉందంట అండి. సింహం ఎంత దగ్గరకు వస్తుందో ఈ ఎలుగుబంటి పిల్లకంతా భయం వేస్తూ ఉంది. ఎందుకంటే దానికి అర్థమైపోయింది, ఈ సింహం నన్ను మృంగేస్తుంది, ఇంకా నేను తప్పించుకోలేను. ద బేర్ కబ్ వాస్ సో స్కేర్డ్. చాలా భయంతో అలా బిగుసుకుపోయిందంట ఎలుగుబంటి పిల్ల. దగ్గరికి వచ్చిన సింహము భయపడి వెనక్కి వెళ్ళిపోయిందంట. ఈ ఎలుగుబంటి పిల్ల అనుకుంటుందంట, నన్ను చూసి ఈ సింహం చాలా భయపడిపోయిందని చాలా గొప్పగా ఫీల్ అవుతుందంట. ఇంతలో వెనక్కి తిరిగి చూసేసరికి దానికి అర్థమైంది ఏంటంటే, తల్లి ఎలుగుబంటి పిల్ల ప్రమాదంలో ఉందని నడుచుకుంటా వచ్చింది. వెనక నుండి వస్తున్న ఆ ఎలుగుబంటిని చూసి ఈ సింహం వెనక్కి వెళ్ళిపోయింది. నీ జీవితంలో కూడా నీ విరోధి, మన విరోధి అయిన అపవాది, నీ ఎదురుగున్న సమస్య, అది చాలా పెద్దగా అనిపించవచ్చు, అది చాలా భయానకంగా అనిపించవచ్చు, అది నిన్ను చాలా కలవర పెడుతూ ఉండొచ్చు. బహుశా నీకు నిద్ర పట్టని పరిస్థితి ఒకవేళ నీ సమస్య వలన, నీ శత్రువు వలన నువ్వు పొందుకుంటా ఉండొచ్చు. బట్ రిమెంబర్, ద లయన్ ఆఫ్ ద ట్రైబ్ ఆఫ్ జూడా ఇస్ బిహైండ్ యూ. నీ వెనకాల ఎవరున్నారు తెలుసా? ఆ ఎలుగుబంటి పిల్ల వెనకాల తల్లి ఎలుగుబంటి ఉన్నట్లుగా నిన్ను నన్ను కన్న పరలోకపు తండ్రి. స్తోత్రం చెప్దామండి. హల్లెలూయా. ఆయన సిలువలో మనల్ని కన్నాడు, ఆయన సిలువలో మనల్ని కొన్నాడు. అందుకే వాక్యంలో ఒక మాట ఉంటుంది, మీరు విలువ పెట్టి కొనబడిన వారు, మీరు నా సొత్తు. ఈ ఫోన్ నేను కొనుక్కున్నాను, ఈ ఫోన్ నా కొరకే పని చేయాలి, పని చేస్తుంది కూడా. మనం ఏదైనా వస్తువు కొని తీసుకొని వెళ్తే దాన్ని మన కొరకు వినియోగించుకుంటాం తప్ప వేరే వారికి ఎవరైనా వచ్చి పలానా వస్తువు కొంచెం ఇస్తారండి అంటే ఏమంటామండి? ఏదో ఒక రోజు కొద్దిసేపు వాడుకోవడానికి ఇవ్వగలం, కానీ ఆ తర్వాత ఏమంటాం? ఎంతో ఖర్చు పెట్టి నా కోసం కొనుక్కున్నాను, నేను ఇవ్వనని చెప్తాం కదా. యేసుక్రీస్తు ప్రభువారు అమూల్యమైన తన రక్తంతో నిన్ను నన్ను కొనుక్కున్నాడండి. హి పెయిడ్ ద ప్రైస్. నీవు నేను ఎవరి కొరకు బ్రతకాలి, నీవు నేను ఎవరి కొరకు జీవించాలి, నీవు నేను ఎవరి సొత్తని జ్ఞాపకం పెట్టుకోవాలంటే ఆయన సొత్తు, ఆయన ఆస్తి మనం. అందుకని దేవుని వాక్యంలో ఒక మాట ఉంటుంది, నీవు నా సొత్తు, యు ఆర్ మై పొసెషన్. సొత్తు అంటే ఒక మాటలో చెప్పాలంటే ఆస్తి అన్నమాట. ఆస్తిని ఎలా చూసుకుంటామండి? చాలా జాగ్రత్తగా. దేవుడు కూడా మన గురించి అదే శ్రద్ధ ఉంటుంది ఆయనకి. నువ్వు కూడా నీ జీవితం పట్ల శ్రద్ధ కలిగి ఉండాలి. నిన్ను ప్రేమించే దేవునికి నీ జీవితాన్ని అప్పగించుకోవాలి. కొంతమందికి వారి జీవితాలంటే శ్రద్ధ ఉండదండి. ఏదో ఒకటి తినేద్దాంలే, ఏదో ఒకటి తాగేసి, ఏదోలా బ్రతికేసి, ఏదోలాగా ఈ లోక ప్రయాణాన్ని ముగించుకోవాలి. నో, యు ఆర్ బాట్ విత్ అ ప్రైస్. నువ్వు విలువ పెట్టిన దేవుడు కొన్నాడు. మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని ఘనపరచుడి. ఈ దేహము దేవుడిచ్చిన దేహము. దేవుడు సృష్టించాడు మనలను. తల్లి గర్భంలో పిండముగా రూపించబడక మునిపే ఆయన కన్నులు మనల్ని చూశాయి.
ఇంకో మాట చెప్పమంటావా? నువ్వు తల్లి కడుపులో పడ్డావని మీ అమ్మకు ఒకవేళ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసిన తర్వాత తెలిసి అప్పటి నుంచి నీ మీద ప్రేమ పెంచుకుంటుందేమో, కానీ తల్లి గర్భంలో నీవు నేను పడక మునుపే, రూపించక మునుపే నిన్ను నన్ను సృష్టించిన దేవుడు అప్పటి నుంచి ఆయన మనల్ని ప్రేమిస్తూనే ఉన్నాడండి. నమ్మిన వారి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. గాడ్స్ లవ్ ఫర్ us ఇస్ నెవర్ ఎండింగ్. దేవుని ప్రేమ మన పట్ల, దానికి ఒక మాటలో చెప్పాలంటే ఆది లేదు, దానికి అంతం కూడా లేదు. ఆది అంతము లేని ప్రేమ, శాశ్వతమైన ప్రేమ, అతి శ్రేష్టమైన ప్రేమ, విలువైన ప్రేమ, వంచన లేని ప్రేమ దేవాది దేవుడు మన పక్షంగా చూపిస్తున్న దేవుడు. మూడో అంశం చెప్పి నా సందేశాన్ని నేను ముగిస్తాను. మొట్టమొదటి మాట, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే, మర్చిపోవద్దు, రక్షణ పొందిన వ్యక్తివైతే నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. రెండవదిగా, దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి. ఒకవేళ గ్రౌండ్లో ఇలా కూర్చుని కూడా మీ మనసులో కొంతమంది శత్రువులు మెదలాడుతూ ఉన్నారేమో. ప్రాబబ్లీ ద పీపుల్ ఇన్ యువర్ లైఫ్ దట్ ఆర్ బాదరింగ్ యూ, దట్ ఆర్ ట్రబులింగ్ యూ. మీ జీవితంలో ఉన్న కొంతమంది వ్యక్తులు మీకు శత్రువులుగా మారిపోయి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నవారు, మీకు నష్టాన్ని కలగచేయాలని ఆలోచిస్తున్న వారు, పన్నాగాలు పన్నుతున్నవారు. దేవుని వాక్యంలో మొర్దెకై అనే ఒక వ్యక్తి మనకు కనపడతాడు. ఎస్తేరు గ్రంథంలో మొర్దెకై ఎస్తేరు యొక్క పినతండ్రి. మొర్దెకై హామాను అనే అర్థహశస్త రాజు దగ్గరుండే మంత్రికి వంగక నమస్కరించక ఉండడం వలన ఆ హామాన్ అనే వ్యక్తికి చాలా కోపం వచ్చి మొర్దెకైని ఉరిదీయడానికి చాలా ఎత్తైన ఉరికంబాన్ని చేయిస్తాడండి. గ్యాలోస్ ప్రిపేర్ చేయిస్తాడు. ఊరంతా చూసేటట్లు ఈ మొర్దెకైని చంపాలి, మొర్దెకై మీదే కాదు అతని ప్రజలు, అతని జాతినంతటిని నశింపచేయాలని యూదా జాతికి విరుద్ధంగా ఒక భయంకరమైన శాసనాన్ని రాయించి రాజుతో ముద్ర కూడా వేయించేస్తాడు ఈ హామాన్ అనే వ్యక్తి. కానీ దేవుడు చేసిన ఆశ్చర్యమైన కార్యం ఏంటంటే, మొర్దెకై, ఎస్తేరు, తనతో ఉన్నవారు ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసిన తర్వాత ఎస్తేరు వెళ్ళి రాజుతో మాట్లాడినప్పుడు దేవుడు గొప్ప కార్యం జరిగించి ఇశ్రాయేలు అందరి మీద ఉన్న ఆ మరణాన్ని కొట్టివేస్తాడు. ఇశ్రాయేలు అందరూ కూడా, యూదులు ప్రాముఖ్యంగా, వారందరూ కూడా తమ ప్రాణాలు దక్కించుకుంటారు. ఆ సమయంలో హామాను మొర్దెకైను చంపించాలని సిద్ధపరిచిన ఆ ఉరికంబం మీద హామానే ఉరి తీయబడతాడు. అది వాక్యంలో మనం చూస్తాం. ఈ రాత్రికాల సమయంలో నీకు విరోధంగా లేస్తున్న శత్రువు, నీకు విరోధంగా పన్నాగాలు పన్నుతున్న శత్రువు, వారు తవ్వుకున్న గోతిలో వారే పడినట్లు దేవుడు చేయబోతున్నాడు. నమ్మిన వారు ఆమెన్ చెప్దాం. ఆమెన్. కొన్నిసార్లు భయపడతా ఉంటాం కదండి, మా శత్రువులు మాకు ఏం చేస్తారో. కొంతమంది ఇంటి ముందు నిమ్మకాయలు చూడగానే భయపడిపోతా ఇంటి ముందు, ఆ తర్వాత పచ్చిమిరపకాయలు ఇంకేవి వేస్తూ ఉంటారు కదా, అవన్నీ చూడగానే అమ్మో మాకేదో చేసేస్తారు, మాకు ఒకవేళ ఏదైనా అయిపోద్దేమో. జాన్ వెస్లీ గారు ఒక మాట చెప్తూ ఉంటారు, మీ ఇంటి ముందు ఎవరైనా నిమ్మకాయలు వేస్తే నిమ్మకాయ జ్యూస్ చేసుకొని తాగేయండి అని. ఎందుకంటే దేవుని బిడ్డలకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధమో వర్ధిల్లదు. నో వెపన్ ఫార్మ్డ్ అగైన్స్ట్ యూ షల్ ప్రాస్పర్. నీకు విరోధంగా ఏ ఆయుధం రూపించబడినా దాన్ని వర్ధిల్లకుండా దేవుడు దాన్ని నల్లిఫై చేసి పడేస్తాడు. ఇశ్రాయేల్ దగ్గర ఒక పవర్ఫుల్ టెక్నాలజీ ఉందండి. ఆ పవర్ఫుల్ టెక్నాలజీ ఏంటంటే, శత్రువులు వారిపై మిసైల్స్ వేసినప్పుడు ఆ మిసైల్స్ను వీళ్ళ వైపు నుంచి కొన్ని మిసైల్స్ వెళ్ళి గాల్లోనే వాటి పవర్ అంతా తీసేసే అంత అద్భుతమైన టెక్నాలజీ ఇశ్రాయేల్ మరి ఆర్మీ దగ్గర ఉంది. నిజానికి ఇశ్రాయేల్ దేశంలో ఉన్న వారికి దేవుడు చాలా జ్ఞానం ఇచ్చాడండి. గాడ్ హెస్ గివెన్ దెమ్ ఇమ్మెన్స్ విజ్డమ్. అన్నాడు సొలొమోనుకి ఎంత శ్రేష్టమైన జ్ఞానం ఇచ్చాడో. ఈ ప్రపంచంలో చాలా ఇన్వెన్షన్స్ కూడా మనం గమనించినట్లయితే యూదులైన వారు, ఇశ్రాయేల్ దేశంలో పుట్టిన వారు అటువంటి ఇన్వెన్షన్స్, గొప్ప గొప్ప మరి ఇన్వెన్షన్స్ అన్నీ కనిపెట్టినట్లుగా మనం చరిత్రలో కూడా చదవగలం. దేవుడు వారికి ఇచ్చిన జ్ఞానం అంత గొప్పది. వారి జ్ఞానంతో శత్రువు నుండి వచ్చే ఆ ఆయుధాలను గాల్లోనే వాటిని నిర్వీర్యం చేసే అంత అద్భుతమైన టెక్నాలజీ ఇశ్రాయేల్ మిలిటరీకి, ఆర్మీకి మరి ఉంది. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, నీకు విరోధంగా జరుగుతున్న దాడులు ఒకవేళ నీకు తెలియకపోవచ్చు. ఎవరు చేస్తున్నారో, ఎవరు నీకు విరోధంగా ఎన్ని పన్నాగాలు చేస్తున్నారో, ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నారో బహుశా నీకు తెలియకపోవచ్చు. కానీ నీ పక్షంగా దేవుడు నీకు విరోధంగా జరుగుతున్న ప్రతి పన్నాగాన్ని ఆయన లయపరచబోతున్నారు. నమ్మిన వారి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా.
మూడో అంశం చెప్పి నేను ముగిస్తాను. మూడవదిగా, మన జీవితంలో మనం పోరాటాలు ఎదుర్కొంటున్నప్పుడు ఆ పోరాటాలు 3 రకాలుగా ఉంటాయండి. మొట్టమొదటిది శారీరకంగా మనం ఎదుర్కొనే పోరాటాలు, ఫిజికల్ బ్యాటిల్స్, భౌతికంగా మనం ఎదుర్కొనే పోరాటాలు. రెండవదిగా ఆత్మీయంగా మనం ఎదుర్కొనే పోరాటాలు, నీ ఆత్మీయ జీవితంలో నీవు ఎదుర్కొనే పోరాటాలు. మూడవదిగా మానసికంగా మనం ఎదుర్కొనే పోరాటాలు. మూడిట్లో ఏది కూడా తక్కువ అంచనా వేయడానికి వీల్లేదండి. ద బ్యాటిల్స్ దట్ వీ ఫేస్ ఇన్ ద ఫిజికల్ రెల్మ్, ఇన్ ద స్పిరిచువల్ రెల్మ్ అండ్ ఆల్సో సైకలాజికలీ. ఈ 3 రకాలైన పోరాటాలు ప్రతి వ్యక్తి తన జీవితంలో సలుపుతూనే ఉంటారు. నిజానికి మానవుని జీవితము ఈ భూమి మీద నరుల కాలము యుద్ధ కాలము వంటిది కాదా అని యోబు గ్రంథంలో వ్రాయబడినట్లుగా మన జీవిత కాలం యుద్ధ కాలమే. ఈ జీవితంలో బ్రతికున్నంత వరకు ఏదో ఒక రకమైన పోరాటాన్ని మనం పోరాడుతూనే ఉంటాము. అయితే మన పోరాటాలలో చాలాసార్లు మనం బలహీనం ఎప్పుడు పడతామంటే, పోరాటాల్లో జయాన్ని ఎప్పుడు సాధించలేకపోతూ ఉంటామే అంటే, when we think that we are alone, నేను ఒంటరిగా ఉన్నాను అని ఆలోచన మనం కలిగి ఉన్నప్పుడు ఖచ్చితంగా మన పోరాటాల్లో ఓడిపోతూ ఉంటాం. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 5వ వచనంలో దేవాది దేవుడు ఇస్తున్న ఒక చక్కని వాగ్దానం చూడండి. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం. ధనాపేక్ష లేని వారే మీకు కలిగిన వాటితో సంతృప్తి పొంది ఉండుడి. నేను ఏ మాత్రము విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయనని ఆయనయే చెప్పెను. కాబట్టి చాలండి, నిన్ను ఏ మాత్రమును విడువను, ఎన్నడును ఏ మాత్రం విడువనంట. అలా ఎవరికి చెప్తామండి? నేను విడిచిపెట్టను అంటే అదొక టైప్. ఏ మాత్రం విడువనంటే ఎవరితో చెప్తారు? చెప్పాలి. ఇక్కడ ముందు యవనస్తులు ఉన్నారు, బెస్టీస్ అంటారా? బిఎఫ్ఎఫ్ అంట, బెస్ట్ ఫ్రెండ్ ఫర్ ఎవర్ అంట. ఉన్నారా మీకు? బాగా థిక్ ఫ్రెండ్స్ కదా, ఇంకా లైఫ్లో ఇంకా నువ్వే నాకు ఫ్రెండ్ కదా. కొన్నిసార్లు క్లాస్మేట్స్తో, పక్కన కూర్చునే వాళ్ళతో, స్నేహితులతో చెప్పి ఇంకా లైఫ్ అంతా నువ్వే ఫ్రెండ్వి, ఇంకా నువ్వు నా బెస్టీ, నా ఎప్పటికీ నేను విడిచిపెట్టను. సంవత్సరం అయితే వాళ్ళెక్కడో కదండి. కానీ దేవాది దేవుడిచ్చే మాట, ఆయన మాట తప్పేవాడు. పెళ్లి చేసుకునే ముందు బోల్డ్ అన్ని మాటలు చెప్తూ ఉంటారు కదా కొంతమంది. ప్రాముఖ్యంగా ప్రేమ వివాహాలు చేసుకునే వాళ్ళు ఇచ్చే వాగ్దానాలు మామూలుగా ఉండవండోయ్. గూగుల్లో వెతికి మరి కవిత్వాలన్నీ కాపీ కొట్టేసి, కాపీ పేస్ట్ చేసేసి అమ్మాయిని అబ్బాయిని బోల్డ్ అంతా. మాకు తెలుసు కుటుంబం, ఆ యవనస్తుడు పెద్దగా భక్తి కలిగినోడు కాదు, ఆ యవనస్తురాలు కొంచెం చర్చికి వెళ్ళేది. ఆవిడ బోల్డ్ అన్ని రాసేసేదట కవితలు. అయితే పెళ్ళయ్యాక వాళ్ళు మా ఇంటికి వచ్చారు, అప్పుడు చెప్పారు చిన్నప్పుడు. అయితే ఇతను పెద్దగా చర్చికి వెళ్ళడు, కానీ చర్చికి పెళ్ళయ్యాక వెళ్ళడం మొదలు పెడితే పాస్టర్ గారు ఒకసారి పరమగీత గ్రంథంలోని ప్రసంగం చెప్తున్నారంట. చెప్తుంటే ఆ వచనాలు చదువుతూ ఉంటే ఇతనికి ఎక్కడో విన్నట్టు అనిపిస్తుంది. మాటలు ఎక్కడో విన్నానే, ఎప్పుడో చదివాను అన్నాక అతనికి స్ట్రైక్ అయింది ఏంటంటే, ఇవన్నీ పెళ్ళవక ముందు ఆయన భార్య అవన్నీ లెటర్లో రాసింది. ఏకంగా ఎక్కడి నుంచి కాపీ కొట్టిందండి ఆవిడ? పరమగీత గ్రంథమే దొరికేసింది. గూగుల్ కాదు, ఇంకెక్కడ కాదు, ఏకంగా బైబిల్ నుంచి కాపీ కొట్టేస్తే. పాపం అప్పుడు అనుకున్నాడంట, ఈవిడ ఇంత కవిత్వం వస్తుందంటే చాలా నన్ను ప్రేమించేస్తుంది అని మొత్తానికి జీవితాన్ని సమర్పించుకున్నాడు ఆ యవనస్తుడు. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, పెళ్ళవక ముందు నిన్ను అస్సలు విడిచిపెట్టను అని కుటుంబాలు మాకు తెలుసండి. పెళ్ళవక ముందు అమ్మాయిలు ఎంత నమ్మించి, నువ్వు వచ్చేయి, మీ అమ్మ నాన్నని మర్చిపో, ఇంకా నీకెవ్వరు అక్కర్లా, నేను చాలని వాగ్దానం చేసి పెళ్ళయ్యాక వారం రోజుల్లో అడ్రస్ కూడా లేకుండా వెళ్ళిపోయిన యవనస్తులు ఉన్నారండి. ఆ తర్వాత ఆ యవనస్తురాండు జీవితకాలం అంతా కృంగుదల, ఒంటరితనము, నిరాశ, సూసైడల్ టెండెన్సీ. ఇంత నమ్మించాడే, ఇంత వాగ్దానం చేశాడే, జీవితం అంతా చూసుకుంటానని చెప్పాడే, మీ అమ్మా నాన్న స్థానం కూడా నేనే తీసుకుంటానన్నాడు, మనిషే కనబడకుండా పోయాడని నిరాశలోకి వెళ్ళిపోయిన వారు చాలామంది ఉన్నారు. ఎందుకు చెప్తానంటే ఈ మాట, నిన్ను ఏమాత్రము విడువనని వాగ్దానం చేసిన దేవుడు మనుషుల్లాగా మాట తప్పడానికి ఆయన నరమాత్రుడు. స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. ఆయన ఒక్కసారి మాట ఇస్తే నువ్వు నేను మర్చిపోయిన ఆయన మర్చిపోడండి.
దేవుడిస్తున్న వాగ్దానము, నిన్ను ఏమాత్రము విడువను, నిన్ను ఎన్నడూ ఎన్నడూ అంటే నీ ఒంటరి సమయాలైనా, నీ అత్యంత బలహీన పరిస్థితులైనా, నువ్వు ఒకవేళ పడక మీద పడుకొని ఒకవేళ లేవలేని స్థితి అయినా, ఒకవేళ మనుషులందరూ నిన్ను చీదరించుకున్న తిరస్కరించిన పరిస్థితి అయినా, ఒకవేళ ఎవరి ప్రేమకు నోచుకొని స్థితికి నీ జీవితం వెళ్ళిపోయినా, ఎట్ ఆల్ టైమ్స్, ఇన్ ఆల్ సర్కమ్స్టాన్సెస్, అన్ని సమయాలలో, అన్ని పరిస్థితుల్లో నేను ఏమాత్రము ఎడబాయను. దేవాది దేవుడిస్తున్న వాగ్దానము ఈ రాత్రికాల సమయంలో, ఒకవేళ నీ జీవితంలో నేను ఒంటరిగా ఉన్నాను, నేను ఒంటరిగా పోరాడుతూ ఉన్నా, నాతో ఉండేవారెవరు లేరు, నన్ను అర్థం చేసుకునేవారెవరు లేరు, అందరూ మమ్మల్ని ఒంటరి వాళ్ళని చేసేసామని భయపడుతున్నారా? దేవాది దేవుడిస్తున్న వాగ్దానం, ఒంటరి అయిన వాడిని 1000 మందిగా చేస్తాడంట. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. నీకు విరోధముగా ఉన్నవారు నీ పక్షపు వారగుదురు. God will make your enemies as your friends, your adversaries as your friends. నీ శత్రువుల్ని నీ దగ్గర తీసుకొస్తాడు, యోసేపు జీవితంలో చేసినట్లు. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. యోసేపు యొక్క అన్నలందరూ వద్దు 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 అని తిరస్కరించారండి. తిరస్కరించారా? నువ్వు అందరికంటే కింద ఉండాలిరా అని వద్దు అన్న యోసేపు దగ్గర వచ్చి అందరు యోసేపును పాదాల మీద పడ్డారు. అంత మాత్రమే కాదు, వారి జీవితకాలం అంతా యోసేపే వారిని, మిమ్మల్ని నేను చూసుకుంటా. యోసేపు ఫరో రాజుతో మాట్లాడి ఐగుప్తు దేశంలో ఒక శ్రేష్టమైన ప్రాంతాన్ని సంపాదించుకొని తన ఫ్యామిలీని అంతా అక్కడ పెట్టి, తాను బ్రతికినంత కాలము, వారు బ్రతికినంత కాలము తన కుటుంబానికి గొప్ప ఆధారం అయిపోయాడంట. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఈ కుటుంబంలో ఎక్కువ రిజెక్షన్ నువ్వు పొందుతున్నావేమో, నీ కుటుంబంలో ఎక్కువ తృణీకారానికి నువ్వు లోనవుతా ఉన్నావేమో, ఎక్కువ ద్వేషానికి నువ్వు లోనవుతా ఉన్నావేమో, ఎక్కువ పోరాటాలు నువ్వే పోరాడుతున్నావేమో. యోసేపును నిలబెట్టిన దేవుడు నిన్ను గొప్ప ఆశీర్వాదకరంగా మారుస్తాడు. ఎప్పుడంటే, ఇందాక మనం చదువుకున్నట్లుగా, నీవు ఆయన పక్షంగా ఉంటే, దేవుడు నీ పక్షంగా ఉంటే, నీలో దేవుడు ఉంటే, నీవు దేవుని ఆధారంగా చేసుకొని బ్రతికితే, దేవుని సేవకురాలికి రాత్రికాల సమయంలో మీకు చెప్తున్నాను, నీ పోరాటాలన్నిటినీ, నీ అపజయాలన్నిటినీ, నీ తిరస్కారాలన్నిటినీ దేవాది దేవుడు గొప్ప ఆశీర్వాదాలుగా మార్చబోతున్నాడు. నమ్మిన వారి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఒక భయంకరమైన ఎడారి ప్రాంతంలో ఒక బండరాయి ఉందంటండి. ఎడారిలో మధ్యలో ఒక బండరాయి. ఆ బండరాయిని అటు ఇటు వెళ్తూ చూసిన వారు అందరూ అనుకుంటా ఉన్నారంట, ఈ బండరాయి వల్ల ఏం ఉపయోగం, నిష్ప్రయోజనంగా, నిరుపయోగకరంగా ఉంది ఈ బండరాయి అని. దాన్ని చూసిన వారు వెళ్ళిపోతూ ఉన్నారు. అదే బండరాయిని ఒక గొప్ప శిల్పకారుడు ఆ రాయిని కట్ చేసుకొని తీసుకువెళ్ళి దాన్ని చెక్కడం ప్రారంభించి ఒక అద్భుతమైన శిల్పంగా మలచి ఆ పట్టణంలో ఒక ప్రాముఖ్యమైన స్థలంలో ఆ స్కల్ప్చర్ను నిలబెట్టాడంట. ఆ శిలను నిలబెడితే ఆ ఊరిలోకి వస్తున్న వారందరూ, ఆ ప్రాంతానికి వస్తున్న వారందరూ ఆ స్కల్ప్చర్ దగ్గరికి రావడం, ఆ శిల దగ్గరికి రావడం, ఆ శిలాఖండం దగ్గరికి రావడం, ఫోటోలు దిగడం, అబ్బా ఎంత అద్భుతంగా చెక్కారో అని దాన్ని చూసి పొగడము ప్రారంభిస్తే, అప్పుడు ఆ శిలాఖండానికి అర్థమైందంట, నిరుపయోగంగా ఎడారిలో ఒక బండరాయిగా ఉన్నప్పుడు నా వలన ఏ ఉపయోగం లేదు, కానీ ఉలి దెబ్బలన్నీ తిన్న తర్వాత, సుత్తితో ఆ శిల్పి నన్ను కొట్టిన తర్వాత, చెక్కిన తర్వాత, ఆహా ఇంత ఘనత, ఆహా ఇంత విలువ, ఆహా ఇంత గౌరవం వచ్చిందా అని అప్పుడు అర్థమైందంట దానికి. పరలోకపు తండ్రి ఒక శిల్పిగా నిన్ను చెక్తా ఉంటే, ప్రియమైన సహోదరి, బాధపడద్దు, కృంగిపోవద్దు, నిరాశపడద్దు. వద్దు ప్రభా నాకు అని అనకు. గో త్రూ వాట్ ఎవర్ గాడ్ ఇస్ టేకింగ్ యూ త్రూ. నిన్ను ఏ పరిస్థితులు గుండా దేవుడు తీసుకువెళ్తున్నాడో సైలెంట్గా వాటిలో ప్రయాణం చేయి. ఏమి నేర్చుకోవాలో నేర్చుకో. కుమ్మరి వాని చేతిలో జిగటమన్ను, నన్ను ఏం చేస్తున్నావయ్యా, నన్ను ఏం చేస్తావయ్యా, పలానా విధంగా నన్ను తయారు చేయని ఏ విధంగా సలహాలు ఇవ్వకుండా ఒక జిగటమన్ను కుమ్మరి వాని చేతిలో మౌనంగా ఒదిగిపోయి అప్పగించుకొని, కుమ్మరివాడు ఎలాంటి పాత్ర చేస్తే అలాంటి పాత్రగా మలచబడుతుందో, ఈ రాత్రికాల సమయంలో నీవు నేను కూడా, నువ్వు మలచయ్యా, నువ్వు చెక్కు, నీ ఇష్టం. నువ్వు ఎలా చేస్తావో
చేయి. ఏది ఏమైనా నేను నీ చేతిలో ఉంటే చాలు. అర్థమవుతుందండి? ఈ రాత్రికాల సమయంలో ప్రధాన శిల్పకారుడైన దేవుని చేతిలో నేను ఉన్నంత కాలము ఎటువంటి పరిస్థితి గుండా వెళ్ళినా పర్వాలేదు. ఆ శ్రమ అయినా, ఇబ్బంది అయినా, సమస్య అయినా, వేదన అయినా, ఒకవేళ అది అగ్నిగుండం వంటి పరీక్ష అయినా దాన్ని నీకు దీవెనకరంగానే, మేలుకరంగానే, ఆయనకు మహిమకరంగానే దేవుడు తీర్చిదిద్దబోతున్నాడు. నమ్మిన వారి స్తోత్రం చెప్దాం. నీ జీవితంలో నువ్వు ఎదుర్కొన్న ప్రతి పరిస్థితిని ఒక దినం ఆయన ఒక సాక్ష్యంగా మారుస్తాడండి. విశ్వాసికి బలం ఏంటో తెలుసా? నీకున్న సాక్ష్యమే. నీకున్న ధైర్యం ఏంటో తెలుసా? నీకున్న సాక్ష్యమే. దేవునితో నీకున్న సంబంధము, దేవునితో నీకున్న అనుబంధము, దేవుడు నిన్ను నడిపించిన విధానము, దేవుడు నీ పక్షంగా చేసిన కార్యాలు, అవే నీకు బలము, అవే నీకు క్రెడిట్. అంతేగాని ఈ లోక సంబంధంగా నాకు ఇంత చదువు ఉందండి, లేకపోతే నా పేరు వెనకాల ఇన్ని డిగ్రీలు ఉన్నాయండి, నాకు ఇంత కోట్ల ఆస్తి ఉందండి, నాకు ఇన్ని బిల్డింగ్లు, అవి కాదండి దేవుని దృష్టిలో ఘనత. ఇందాక మనం చూసాం కదా, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో శ్రేష్ఠుల పేర్లు ఉన్నాయి. వై వర్ దే కాల్డ్ విమెన్ ఆఫ్ ఫెయిత్? విశ్వాస వీరులు, శూరులు, ఘనులు, శ్రేష్ఠులు ఎందుకయ్యారంటే వారి విశ్వాసం ద్వారానే ఎన్నో విజయాలు పొందుకున్నారు. విశ్వాసం ద్వారా ఈ లోక సంబంధమైనవి ఎన్నో పోగొట్టుకున్నారు, కానీ దేవుని సంపాదించుకున్నారు, దేవుని మెప్పును పొందుకున్నారు, దేవుని దృష్టిలో మంచి పేరు పొందుకున్నారు, ఘనులుగా నిలబడ్డారు. ఈ రాత్రికాల సమయంలో కూడా నీ జీవితంలో నువ్వు ఏ పోరాటం గుండా వెళ్తున్నా, డోంట్ రన్ అవే ఫ్రమ్ గాడ్. దేవునిలో ఉన్నందుకు శ్రమ వచ్చిందని ఒకవేళ నీకు ఆలోచన వస్తే, రిమెంబర్, లోకంలోకి నువ్వు వెళ్తే నీకు ఎన్నో శ్రమలు, నిత్య నరకాగ్నిలో ఎప్పటికీ శ్రమలే. గుర్తుపెట్టుకో. డు నాట్ బి అఫ్రైడ్ ఆఫ్ ట్రయల్స్. నీకు వచ్చే సమస్యలను బట్టి కృంగిపోవద్దు, నిరాశపడకు. ఏ పరిస్థితి క్రీస్తు ప్రేమ నుండి నిన్ను ఎడబాపనీయకు. డోంట్ లెట్ ఎనీథింగ్ స్టాప్ యూ ఫ్రమ్ ఫాలోయింగ్ గాడ్, ఫ్రమ్ వర్షిప్పింగ్ గాడ్, ఫ్రమ్ లివింగ్ ఫర్ గాడ్. దేవుని కొరకు నువ్వు జీవించడానికి, దేవుని కొరకు నువ్వు ముందుకు సాగడానికి, దేవుని నువ్వు గణపరచడానికి ఏ పరిస్థితి, ఏ సమస్య నిన్ను ఆపనీయకు. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ఈ రాత్రికాల సమయంలో దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడారు. మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. కళ్ళు మూసుకొని ఒక 2 నిమిషాల సమయం తీసుకుందాం. నీలో ఉన్న దేవుడు ఎంత గొప్పవాడో నీకు తెలుసా? నీ పక్షంగా ఉన్న దేవుడు, ఆయన యొక్క శ్రేష్టత, ఆయన విశిష్టత, ఆయన మహాత్యము నీకు తెలుసా? హ్యావ్ యూ రికగ్నైజ్డ్ ద గ్రేట్నెస్ ఆఫ్ ఆల్మైటీ గాడ్? సర్వశక్తిమంతుడైన దేవుని యొక్క గొప్పతనం నీకు తెలుసా? నువ్వు అర్థం చేసుకున్నావా? నీవెందుకు నిరాశపడుతున్నావు? ఎందుకు బలహీన పడిపోతున్నావు? ఎందుకు కృంగిపోతున్నావు? ఎందుకు తొందరపడుతున్నావు? ఈ రాత్రికాల సమయంలో ప్రభువుని బట్టి ధైర్యం తెచ్చుకో. షద్రక్, మెషక్, అబేద్నెగోలు అగ్నిగుండంలోకి వెళ్ళవలసి వచ్చినా మేము వెళ్తామన్నారు, వెళ్ళారు, కానీ దేవుడు వారిని విడిచిపెట్టలేదు. ఈ రాత్రికాల సమయంలో నీ జీవితంలో నువ్వే శ్రమలో గుండా నువ్వు వెళ్తున్నా దేవుడు నీతో ఉన్నాడు, భయపడద్దు. యు ఆర్ నాట్ అలోన్. నువ్వు ఒంటరివి కాదు. ఒకవేళ నీ కుటుంబీకులు నిన్ను విడిచిపెట్టినా, స్నేహితులు నిన్ను విడనాడినా, నీ బంధువులు ఒకవేళ నువ్వు ప్రభువుని నమ్ముకున్నావని నిన్ను ఒంటరిగా చేసినా, దేవుడున్నాడు నీ పక్షంగా. ఆయన నీ పక్షంగా ఉంటే ఎవరున్నా లేకున్నా పర్వాలేదు. ఒకవేళ దేవుడే మన పక్షంగా లేకపోతే ఎంతమంది ఉన్నా వ్యర్థమే. ఈ రాత్రి యేసయ్యతో ఒక మాట చెప్దామా? అయ్యా, నీ పక్షంగా నేను ఉండాలని, నా పక్షంగా నీవు ఉండాలని నేను కోరుతున్నా ప్రభువా. ఐ వాంట్ యూ టు బీ ఫర్ మీ.